హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించబోతోంది అని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే స్పష్టంగా వెల్లడించింది. మరొక్కసారి తుఫాను రాబోతోంది. 2019 ఎన్నికల తరహాలోనే ఏ విధంగా సీట్లు తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు అవకాశం ఉంది అనేటువంటి దాని మీద ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే డిసెంబర్లో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత మొన్న ఫిబ్రవరి వరకు జరిపినటువంటి ఈ సర్వే 3,23,000 మందితో మాట్లాడింది, శాంపిల్స్ తీసుకున్నది. అందుకు అనుగుణంగా ప్రజాభిప్రాయం ఎలా ఉంది ఏమిటి అనేటువంటి దాని మీద స్పష్టంగా సమాచారాన్ని సేకరించింది. దీని ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి ప్రతిపక్ష పార్టీల ప్రచారం అవాస్తవము అని స్పష్టంగా తేలిపోతుంది. 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలు, సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉంది అనేటువంటిది ఈ సర్వేలో స్పష్టంగా తేలింది. అందుకోసమనే ఈ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేదానికి అవకాశం ఉంది అనేటువంటిది సర్వేలో తేలినటువంటి అంశం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్లతో 21 నుంచి 22 ఎంపీ స్థానాలు సంపాదించుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు కూడా 21 నుంచి 22 ఎంపీ స్థానాలు రావచ్చు అనేటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. అదేవిధంగా మరి తెలుగుదేశము జనసేన కూటమి పొత్తు పెట్టుకున్నాయి కదా, వాళ్ళకి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే ఎంపీ స్థానాలు గెలిచేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద ఈ సర్వే స్పష్టం చేసింది. 45% ఓట్లు మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. మరి ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకున్నది కదా తెలుగుదేశం జనసేన కూటమితో, బీజేపీకి కూడా 2% ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉందని ఈ సర్వేలో స్పష్టం చేశారు. అంటే 45% తెలుగుదేశం జనసేనకి, బీజేపీకి 2%. మరి ఈ రెండు కలిపినా కూడా 47% వచ్చేదానికి అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఉన్నాయి. అంటే తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి అవకాశం లేదు, ఎక్కువ ఎంపీ సీట్లు సాధించేదానికి అవకాశం లేదు అనేటువంటిది తేలినటువంటి అంశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 2% ఓట్లు అయితే మిగతా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ వీళ్ళందరికి కలిసి ఒక 4% ఓట్లు రావచ్చు అనేటువంటి దానికి. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా 1 to 1.5% ఉండొచ్చు అనేటువంటి దాని మీద. అంటే పూర్తి స్థాయి ప్రజల మద్దతు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది అనేటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 21 ఎంపీ స్థానాలు వస్తాయంటే ఒక్కొక్క ఎంపీ స్థానంలో 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 151 ఎమ్మెల్యేలు గెలిచారు మొన్న. ఇప్పుడు కూడా 22 అంటే 145 నుంచి 151 ఆ ఎమ్మెల్యే 150 ఎమ్మెల్యే స్థానాలు వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాంట్లో ఈ సర్వే స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ఇప్పటి వరకు 2019 నుంచి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. అదేవిధంగా తిరుపతి ఉప ఎన్నికలు కానివ్వండి, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలు కానివ్వండి, ఆత్మకూరు ఉప ఎన్నికలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్థానిక పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చినటువంటి అంశం. ఒక్క ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో మాత్రమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బతగిలింది. దీని ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కింద చూస్తే అర్బన్ ఓటర్లోనూ చదువుకున్నటువంటి వాళ్ళలోనూ కొంత నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారంలోనూ కొంత అసంతృప్తి ఉన్నట్టుగా కనపడుతోంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, పేద వర్గాలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు, మహిళలు, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓటర్లు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా వాళ్ళ వైపు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలు గతంలో కూడా ఇచ్చినటువంటివి కూడా ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో కానివ్వండి, అంతకుముందు కర్ణాటక కానివ్వండి, 2019లో ఎన్నికలు ఇచ్చిన సర్వేల్లో కూడా వాస్తవమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్గాలే వేస్తుంది అనేటువంటి దాని మీద ఈ సర్వే ఇచ్చారు. ప్రతిపక్షాలు మాత్రం బీజేపీతో పొత్తులోకి వెళ్ళాం కాబట్టి మేము గెలవగలం అనేటువంటి ధీమా ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఎందుకో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా మొన్నటి వరకు ఉమ్మడి తాడేపల్లిగూడెం బహిరంగ సభ పెట్టేంత వరకు కూడా పెద్ద ఊపు రాలేదు. ఇప్పటికే 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు అసెంబ్లీ. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు జనసేనకు అని అన్నారు. దీని మీద కొంత అసంతృప్తి ఉంది. అందుకని జనసేన తక్కువ సీట్లు తీసుకున్నదనే దాని మీద కాపు సామాజిక వర్గాల్లో అత్యధికంగా అసంతృప్తి నెలకొన్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ కావటం లేదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేటువంటి మరింత ఇది ప్లస్ అవుతుందని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటుంటే ఇది మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కూడా అనేకమైనటువంటి సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకత, రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అనేటువంటి దాని మీద ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వకపోవటం, అదేవిధంగా బీజేపీ పట్ల మైనారిటీ, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు ఉండేటువంటి వ్యతిరేకత, దీని ద్వారాగా ఒక 45-50 సీట్లలో మైనారిటీల నుంచి కొంత వ్యతిరేకత తెలుగుదేశం జనసేనకు వచ్చేదానికి అవకాశం ఉంది బీజేపీతో పొత్తు వల్ల అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ఈ టైమ్స్ నౌ ఈటీజీ సర్వేతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే జోష్ మరింత పెరుగుతుంది. ఇది ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ సర్వేలన్నీ కరెక్ట్ కాదు, ఇది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకుంటున్నటువంటిదని విమర్శ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది.